తెలంగాణలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు అరెస్ట్ అయి దీర్ఘకాలం రిమాండ్లో ఉండి బెయిల్ పొందారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్ రావు ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8:20 సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థానంలో పదవి విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయాన్ని మార్చారు. మా సబ్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పిఎస్కు సిట్ ఆఫీస్ తరలించారు. 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి సిట్ పనిచేసింది. ఇవాళ ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఎట్టకేలకు ప్రభాకర్ రావు అయితే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ రోజు ఆయనను విచారించే అవకాశం ఉందా? శాలిని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎట్టకేలకు A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇండియాకి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న రాత్రి అమెరికన్ ఎమిరేట్స్ ఫ్లైట్కి 8:45 చేరుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఇప్పటికే ప్రభాకర్ రావు మీద లుకౌట్ నోటీసులతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది గంట వ్యవధి వరకు కూడా ప్రభాకర్ రావును అక్కడే ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఐఓ అధికారిగా ఉన్నటువంటి జూబ్లీస్ ఐఓ అధికారికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసిన తర్వాత అతని ప్రొసీడింగ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాతే గంట పాటు కూడా ఎయిర్పోర్ట్ లోనే ప్రభాకర్ రావు వెయిట్ చేసిన అనంతరం తన విల్లా ఏదైతే హైదరాబాద్ లోని బారామతిలోని తన విల్లాకి చేరుకున్నారు. ప్రస్తుతం 11 గంటల సమయంలో జూబ్లీస్ పిఎస్ పోలీసుల సిట్ బృందం దర్యాప్తుకి సహకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఎక్కడా కూడా నాట్ టు అరెస్ట్ అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ అధికారులు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా చేయాల్సి ఉంటుంది. నాట్ టు అరెస్ట్ అని సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది ప్రభాకర్ రావుకి. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా దాదాపు రాజకీయ జర్నలిస్టులు, అలాగే సినీ ప్రముఖులు, జ్యుడిషియరీ వ్యవస్థ, ఈ మొత్తం అన్ని వ్యవస్థల్ని కూడా అస్తవ్యస్తం చేశారు ప్రభాకర్ రావు హయాంలో. ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న నేపథ్యంలో ఇతను ఎవరి కనుసన్నల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా చేశారు, అలాగే ఇతనికి సహకరించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరు, అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే వీరు ఆపరేట్ చేశారో ఇది మొత్తం కూడా దీనికి ఫండింగ్ ఎవరు ఇచ్చారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో దాదాపుగా జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాకర్ రావుని విచారించడానికి సుమారు 100 ప్రశ్నల దాకా కూడా ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇవాళ నోరు వెలిపితే గానీ ఈ కేసుకి సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రణీత్ రావు, మాజీ ఎస్ఐబి డీసీపీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశాము అన్న అలిగేషన్ అని ఏదైతే వాళ్ళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా కన్సిడర్ చేసుకొని అది మొత్తం కూడా రికార్డు చేసుకున్నటువంటి
చేసినటువంటి సిట్ బృందం ఇవాళ ప్రభాకర్ రావును పూర్తి స్థాయిలో అయితే విచారించనున్నారు. అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా రిట్రైవ్ చేసినటువంటి డిస్క్లు ఏవేవైతే ఉన్నాయో ఆ పెన్ డ్రైవ్ తో సహా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభాకర్ రావు ఎదుట ఉంచి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా కూడా ప్రభాకర్ రావుని ఎస్ఐబి కార్యాలయానికి కూడా తీసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది. అది ఇవాళ రేపు అనేది కూడా వేసి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు 11 గంటలకు ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఫామ్ అయిన తర్వాత వెంటనే అమెరికాకు పారిపోయారు. అమెరికాకి పారిపోయిన వ్యక్తుల్లో శ్రవణ్ రావు కూడా మరొకరు. వీరిద్దరు కూడా సుప్రీంకోర్టు దగ్గర నుంచి వెసులుబాటు కల్పించుకొని ఎక్కడ కూడా అరెస్టు చేయకూడదు అన్న కోణంలోనే ఈ విచారణకు హాజరైనట్టుగా అయితే తెలుస్తోంది. వన్ టైం పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది అప్లికేబుల్ అయిన తర్వాత ఇండియన్ ఎంబసీ అమెరికాలో అప్రూవల్ చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఇండియాకి తరలి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ప్రభాకర్ రావు ఈ నెల 5వ తారీఖునే ఏదైతే విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఇది డిలే అవ్వడంతో వన్ టైం పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఇది డిలే అవ్వడంతో ప్రభాకర్ ఇవాళ నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. అలాగే ఇవాళ 11 గంటలకు విచారణలో పూర్తి స్థాయిలో అయితే సహకరించాల్సి ఉంది. చూడాలి. శ్రవణ్ రావు ఇప్పటి వరకు మూడు సార్లు విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. ఆ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు కూడా నోరు మెదిపితేనే ఈ కేసుకి సంబంధించి రాజకీయ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, అలాగే రాజకీయ బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరు ఇతనికి పురిగొల్పారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందిగా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సిట్ బృందం అయితే కొన్ని స్పష్టమైన ప్రశ్నలను అయితే ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే రాజకీయ శరణార్థిగా కూడా ఏదైతే అమెరికాలో పిటిషన్ కూడా వేసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా అమెరికన్ కన్సోలెన్స్ కొట్టివేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది. ప్రభాకర్ రావు నోరు మెదిపి నిజాలు చెప్తే గనక చాలా అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకుల్లో కూడా ఇప్పటికే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావడంతో రాజకీయ నాయకుల్లో కూడా ఒక భయం అనేది కూడా నెలకొన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 16 నెలల కాంగ్రెస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుదీర్ఘంగా చర్చకు వస్తున్నటువంటి అంశము. ఇప్పటికే ఈ నలుగురు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు ఈ నలుగురు కూడా అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొని రిమాండ్లో ఉండి బెయిల్ మీద ఇప్పటికే బయట ఉన్నారు. ప్రభాకర్ రావు ఇందులో కీలక సూత్రధారి, పాత్రధారి కనుక ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇవాళ కీలకంగా మారనుంది అనేసి తెలుస్తోంది. షాల్ని, ఇందుకే ఉషా ఇప్పుడు సిట్ కార్యాలయాన్ని మార్చినట్టు తెలుస్తుంది. మాసబ్ ట్యాంక్ నుంచి మళ్ళీ జూబ్లీహిల్స్ పిఎస్కు సిట్ ఆఫీస్ తరలించారని ఎందుకు కారణం? కొన్ని ఏదైతే ఇక్కడ హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసుకి సంబంధించి మసబ్ ట్యాంక్ దగ్గర హెవీ క్రౌడ్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి ఇక్కడైతే ప్రభాకర్ రావు ఏదైతే A1 నిందితుడిగా ఉన్నారు, అలాగే ఎస్ఐపి మాజీ చీఫ్గా ఉన్నారు. ఇతన్ని ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఓఎస్డీలుగా వీళ్ళని మళ్ళీ రిటైర్డ్ అయినటువంటి వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నటువంటి ఒక ప్రొఫార్మా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది కూడా అక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఇష్యూ ఏదైతే ఈ హై ప్రొఫైల్ కేసుకి సంబంధించి ఈ జూబ్లీహిల్స్ పిఎస్ అయితేనే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న కోణంలో మసబ్ ట్యాంక్ నుంచి షిఫ్ట్ చేశారు ఇక్కడికి. ఏదైతే 2వ అంతస్తులో ఈ విచారణ మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావుకి సంబంధించి ఏదైతే నిజాలు కూడా మొత్తం కూడా వెలికి తీయాలి అంటే అక్కడ కన్నా ఇక్కడ అనువుగా ఉంది, అలాగే కన్వీనియంట్ ఎక్కువగా ఉంది అన్న కోణంలోనే ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎట్టకేలకు ప్రభాకర్ రావు ఇండియాకి చేరుకున్నారు. విచారణకి మరికొద్ది గంటల్లో కూడా సహకరించబోతున్నారు జూబ్లీహిల్స్ పోలీసులకి. సహకరించిన అనంతరం ఈ కేసులో చాలా అరెస్టులు, ఈ కేసులో రాజకీయంగా చాలా ప్రకంపనలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. షాలిని, రైట్, థ్యాంక్ యూ ఉషా.